మండలంలోని 14 రంగాల భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రతి ఒక్కరు ఏకమై సాధించుకోవాలంటే కలిసికట్టుగా ముందుకు సాగాలని కొండపాక మండల కార్మిక సంఘం అధ్యక్షుడు జక్కుల కిషన్ అన్నారు. మండలంలో ఏ ఒక్క కార్మికునికి కష్టం వచ్చినా అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులతో కలిసి వెన్నంటి ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికులకు మండల భవనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా 11 గ్రామాలలో కార్మికుల జెండా కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు జక్కుల కిషన్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, గౌరవ అధ్యక్షులు మల్యాల లక్ష్మీనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండపాక మండలంలోని 11 గ్రామాలలో ఆయా గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులతో కలిసి కార్మికుల జెండాను ఎగురవేశారు. అనంతరం వెలుగడ చౌరస్తాలో మండల అధ్యక్షుడు చేతుల మీదుగా జెండా ఎగురవేసి కార్మికుల సమస్యలను గురించి మాట్లాడారు. కార్మికులు సమయపాలన పాటించి పనులకు హాజరు కావాలన్నారు. పనిచేస్తున్న వేళ్లలో 14 రంగాల కార్మికులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా మండల అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా మరణించినా ప్రభుత్వం అందించే ఇన్సూరెన్స్ పథకాలను వారికి వర్తించేలా ప్రతి ఒక్కరూ వెన్నటి ఉండి కృషి చేస్తామన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులకు గత 15 రోజుల క్రితం నుండి ఇస్తామన్న భవన నిర్మాణ కార్మిక సంఘం స్థలాన్ని వెంటనే మంజూరు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావును కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు నారాయణ, కొండపాక మండల ఉపాధ్యక్షులు రామచంద్రం, గౌరవ అధ్యక్షులు ఎండి నబీ, వాసరి కనకరావు, వడ్లకొండ శ్రీనివాస్, సింగపాక రాజు, అన్ని గ్రామాలలోని కార్మికులు పాల్గొన్నారు. కార్మిక రంగంలోనే ఈ యొక్క సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అనేది చాలా ముందస్తులో ఉన్నది. అన్ని గ్రామాలలో కూడా మన కార్మిక జెండాలు ఎగురవేయడం జరిగింది. ఏదైతే మనం సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో మొదలుపెట్టినామో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అక్కడ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇవ్వాలకి 21 గ్రామం చేరుకున్నాము. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఇదే విధంగా ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఈ జెండా కార్యక్రమానికి వచ్చినటువంటి మా జిల్లా గౌరవ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, సెక్రటరీలు, వివిధ గ్రామాల సర్పంచులు, పెద్దలు, గ్రామాల పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సిద్దిపేట జిల్లా ఆదేశానుసారము ప్రతి గ్రామాన కార్మిక జెండా ఎగరేయడానికి అనుమతివ్వడంతో మేము కొండపాక మండల కమిటీ తరఫున ప్రతి గ్రామానికి వెళ్ళి జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి అందరూ మాకు సహకరించి ప్రతి గ్రామానికి కూడా ఎగరేసినాం. అలాగే అందరం కూడా మనం కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాము. అన్న ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఊళ్ళో జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి అందరికీ శుభాశంసలు తెలియజేస్తున్నాం. అలాగే 14 రంగాల అధ్యక్షులకు